ఆత్మహత్య భర్త చేసిన అప్పులే కారణమని లేక తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం. తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఓ గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో అవన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇవి నేను కల్లోనూ అనుకోలేదు. శివశంకర్, నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. నా కడుపును పుట్టిన పిల్లలు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేనంటే నేనేం చేయాలి? ఇక ఉంటా, నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటే ఈసారి లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకొని లేఖ రాసిన వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఊరేసి తాను ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇది. తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన విషాద ఘటనపై పోలీసులు స్థానికుల కథనం ప్రకారం పుత్తూరు మండలం వేపనూరుకు చెందిన కన్నెపరెడ్డి కుమార్తె పద్మ, తోరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ పుత్తూరులో డిగ్రీ చదువుకునే రోజు నుంచి స్నేహితులు. వీళ్ళు ప్రేమ పెళ్లికి సిద్ధపడగా కులాలు వేరు కావడం, శివశంకర్ పని లేక జులాయిగా తిరుగుతున్నాడు. పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా అతను 2019లో వివాహం చేసుకుంది. వీళ్ళకి తేజ, లాస్య కుమార్తెలు, సంతానం పిల్లలు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం వీళ్ళు పుత్తూరులో నివాసం ఉంటున్నారు. శివశంకర్ జులాయిగా తిరుగుతూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని పద్మ రాసిన లేఖ ద్వారా స్పష్టమవుతుంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండి రుణం తీసుకున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులను ప్రతి నెల ఇబ్బంది పడుతుంది. భర్త ఇంటి విషయాలు పట్టించుకోవడం లేదు. దీనిపై 2 రోజుల క్రితం శివశంకర్ని పెద్ద మనుషులు మందలించారు. కుటుంబాన్ని బాగా చూసుకుంటాను, తనకు శ్రీ సిటీలో ఉద్యోగం వచ్చిందని వాళ్ళకి చెప్పాడు. శనివారం బయటకు వెళ్ళిన భర్తకు ఫోన్ చేసిన పద్మ డ్వాక్రా సంఘంలో అప్పు కట్టావని ప్రశ్నించింది. భర్త చెల్లించలేదని చెప్పడంతో మనస్తాపం చెందింది. ఆత్మహత్య లేఖ రాసి బెడ్రూమ్లో ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి తాను హాల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన శివశంకర్ తలుపులు వేసి ఉండటం ఎంతకి తీగిపోవడంతో మామ కన్నపరెడ్డికి ఫోన్ చేశారు. అతను వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు వెగజీవులుగా ఉరికి వేలాడుతున్నారు. ఏఎస్పీ రవికుమార్ ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. శివశంకర్ని అదుపులో తీసుకున్నారు. ఏం చేస్తారు అదుపులో తీసుకుని? జులాయిగా తిరుగుతున్నాడని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇందులో బాధ అనిపించట్లేదు, చికాకు అనిపిస్తుంది అనమాట. కాలేజీ చదివే రోజుల్లో నాడు జులాయి అని తెలిసి కూడా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా కూడా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తప్పెవరిది? వాడు జులాయే, ఇప్పటికీ జులాయే. ఇదేమన్నా సినిమాల్లో జులాయిల్ని వెధవలకి పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. వాడు అర్జెంటుగా మారిపోతుంటాడు. సినిమాల్లో వాడు హీరో అవుతాడు. సినిమాల్లో ఈ దరిద్రం ఎప్పుడైతే ఇప్పుడు ఈవెన్ మనకి ఈ వీటిట్లో పెడతా ఉంటుంటారు, అదేదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కింద, అందులో యాంకర్లుగా ఇదే లేకపోతే దాని పేరు అంటారు యాక్టర్లుగా ఇట్లా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కడు చాలా సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నాడు. వాడు సగం చదువులు చదివిన వాళ్ళు, మధ్యలో డ్రాప్ అయినోడు, ఎందుకు పనికిరాని వెధవలు ఆ పోస్టుల్లో కనబడుతున్నారు. అది చూసి గొప్పతనం అనుకుంటున్నారు, మన జీవితంలో సెటిల్ అయిపోతాం అనుకుంటున్నారు యూత్. అది దాన్ని కాదు అని నేర్పేటటువంటి వాళ్ళు లేరు. అది ఇక్కడ అసలు సమస్య.